లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు దారుణంగా ఓడిపోయింది. ఈ గెలుపుతో లక్నో జట్టు పాయింట్స్ 12కి చేరుకోవడంతో ఒక్కసారిగా టేబుల్లో ఆ జట్టు 5వ స్థానం నుండి 3వ స్థానానికి దూసుకెళ్లింది. ఇక ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్లో ముంబై పూర్తిగా చేతులెత్తేసింది. ఏకంగా 4 వికెట్ల తేడాతో లక్నో చేతిలో ఓడిపోయి నెట్ రన్ రేట్ ని బాగా దిగజార్చుకుంది. ఈ ఓటమితో ఆ జట్టు దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు మూసుకుపోయినట్టే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బెంగళూరు, ముంబై జట్లు టాప్ 4కి చేరుకోలేవు. ఇక లక్నో ఓటమితో ఒక్కసారిగా హైదరాబాద్ కి షాక్ తగిలింది. ఆ జట్టు తన టాప్ 4 స్థానాన్ని కోల్పోయింది. ప్రతిఫలంగా SRH 5వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన హైదరాబాద్ జట్టుకు గురువారం రోజు రాజస్థాన్ జట్టుతో జరగబోయే మ్యాచ్ చాలా కీలకం. ఆ మ్యాచ్ లో గనుక హైదరాబాద్ ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు క్లిష్టతరమవుతాయి. ఎందుకంటే 4వ స్థానం కోసం చెన్నై జట్టు గట్టిగా పోటీ ఇస్తుంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో గనుక చెన్నై జట్టు పంజాబ్ పై గెలిస్తే ఆ జట్టు టాప్ 4 స్థానం మరింత పటిష్టమవుతుంది. వేరే జట్లపై ఆధారపడకుండా హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే రాజస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో విజయం సాధించాలి. అదే సమయంలో నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. తదుపరి మ్యాచ్లలో కూడా విజయాలు నమోదు చేస్తూ రావాలి. మొత్తానికి ఈ ఏడాది టాప్ 4 దాదాపు తేలిపోయినట్లే. ప్రస్తుతం ఉన్న జట్ల ప్రదర్శన ఆధారంగా చూస్తే రాజస్థాన్, కోల్కతా, లక్నో, చెన్నై, హైదరాబాద్ జట్లకు టాప్ 4కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి మీ దృష్టిలో ఏ 4 జట్లు ప్లే ఆఫ్స్ ఆడతాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.